తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 29/4/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే మూడో విడత డబ్బులు ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ఓకేనా, ఎకరం నుంచి ఇక్కడ అలానే మనకి 15 ఎకరాల లోపు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త చెప్పిందనమాట. ఈరోజు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ అమౌంట్ ఎవరెవరికి పడుతున్నాయి, మొన్న ఎవరెవరికి డబ్బులు పడ్డాయి అని చెప్పేసి మొత్తం మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఒక స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ ముందుగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మనకి ఇక్కడ రైతు భరోసా నిధులు మొదటి విడతలో ఆల్రెడీ మనకి మార్చి 23వ తారీఖు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 10, 15 ఎకరాలున్న ఏమని చేశారు, కేవలం 6,000 చొప్పున విడుదల చేశారనమాట. అది మనకి మొదటి విడతగా మనకైతే ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఇప్పుడు మన రెండో విడత ఏదైతే ఏప్రిల్ 23వ తారీఖు ఉందో ఆ రోజు మనకి ఏం చేశారంటే, ఇక్కడ ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలన్నర, 4 ఎకరాలు ఇలా ఎవరైనా సరే ఎకరం పైన ఉన్న వారికి ఏం చేసింది, పడాల్సిన డబ్బులు ఏవైతే ప్రభుత్వం అయితే విడుదల చేసింది అవి కూడా ఏం చేసిందంటే కేవలం 5 ఎకరాలు, 6 ఎకరాల లోపు వారికే డబ్బులు పడ్డాయి అనమాట. మిగతా 10 ఎకరాలు, 15 ఎకరాలు అలానే కొంతమందికి ఏమైందంటే ఇలా ఎకరన్నర ఉండి కూడా కొంతమంది పడని వాళ్ళు, కొంతమందికి మిస్ అయ్యాయి అమౌంట్ అయితే. ఇలా పడని వాళ్ళ కోసం ప్రభుత్వం మళ్ళీ ఏం చేసిందంటే ఈ మూడో విడత డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. ఈ మూడో విడత డబ్బులు ఎవరెవరికి పడతాయంటే, ఇక్కడ మొన్న ఎవరికైతే డబ్బులు పడని వాళ్ళు ఎవరికైనా అమౌంట్ ఆగి ఉంటే ఒకసారి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు ఎంత అమౌంట్ ఆగిందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, మీరు పోయి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే ఇలాంటి అప్డేట్స్ ఏ వచ్చినా సరే నేను ముందుగానే వీడియో చేసి మీ అందరికైతే వాట్సాప్ గ్రూప్లో పెడతానమాట. ఓకేనా. అయితే ఇక్కడ మీరు ఏం చేశారంటే ఒకసారి అలా జాయిన్ అయిన తర్వాత ఒకసారి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు ఇంకా ఎంత మొత్తం అమౌంట్ ఆగింది అంటే మీకు ఎంత పడ్డది, ఒకవేళ కొంచెం పడి కొంచెం అమౌంట్ ఏమైనా ఆగిందా, లేకపోతే అసలు పూర్తిగా అమౌంట్ అనేది మీకు రాలేదా. అలానే ఇక్కడ కొంతమందికి తెలుసు కదా, కొంత అమౌంట్ పడి కొంత అమౌంట్ ఆగడం. ఇప్పుడు ఎకరన్నర ఉంటే కేవలం ఎకరానికే పడ్డాం, ఇలా ఏమన్నా అయ్యి ఉంటే ఒకసారి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పి కామెంట్ చేస్తే నేను దాని గురించి చెక్ చేసి మీకు ఎందుకు అమౌంట్ ఆగింది, బ్యాంక్ అకౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీరు ఇంకోటి చూసుకోవచ్చు, అమౌంట్ అనేది మూడో విడత అమౌంట్ ఇక్కడ కొత్త పట్టాదారులు పొందిన రైతులకి కొంతమంది అమౌంట్ రాలేదన్నమాట. మనకి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఫిబ్రవరి 28 లోపు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అంటే ఇక్కడ మనకి రైతు భరోసా అప్లై చేసుకోండి, రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పింది. అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి అమౌంట్ అయితే రాలేదు. అలా రాని వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ వాళ్ళకి అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట ఇప్పుడు తాడో విడతలో. అలానే ఇక్కడ అమౌంట్ మొత్తం ఎవరెవరికి పడుతున్నాయి ఈసారి, మనకి ఇప్పటివరకు అమౌంట్ పడని వాళ్ళకి, 15 ఎకరాల లోపు వారికి, అలానే ఇప్పుడు ఇంకొకటి ఈ కొత్త పట్టాదారులు పొందిన రైతులకి మొత్తం ముగ్గురికి మనకి అమౌంట్ అయితే పడుతుంది. మళ్ళీ మనకి 4,500 కోట్లు 50 లక్షల మంది రైతులకు అయితే విడుదల చేస్తున్నారనమాట. ఈరోజు, రేపు, ఎల్లుండి మార్చి మనకి ఇక్కడ ఏదైతే ఏప్రిల్ అయిపోతుంది, మే మొదటి వారంలోపు అందరికీ పూర్తి చేస్తామని చెప్పేసి, మొదటి వారంలోపు అందరి ఖాతాల్లో డబ్బులు ఉంటాయి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారనమాట. మనకి 15 నుంచి 20 రోజుల్లోపే మొత్తం అమౌంట్ అయితే ప్రక్రియ పూర్తవుతుంది. రైతు భరోసా మనకి యాసంగి సీజన్ అయిపోతుంది. నెక్స్ట్ వానాకాలం సీజన్కి రైతు భరోసాకి అయితే మీరైతే ఎదురు చూసుకోండి. నెక్స్ట్ వానాకాలం సీజన్ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పిందనమాట. అలానే ఇక్కడ మీకు అమౌంట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీరు ఇంకేమన్నా మీకు దేని గురించి అయినా డౌట్గా ఉన్నా దాని గురించి అయితే మీరు కింద కామెంట్ చేస్తే నేను తర్వాత వీడియోలో దాని గురించి మీకు క్లియర్గా వీడియో చేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకేనా. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాయిన్ అవ్వలేదన్నమాట. త్వరగా వెళ్ళి మీరు కింద ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి ఏ అప్డేట్స్ వచ్చినా సరే మీరు అందరికన్నా ముందుగానే మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అలా కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకైతే మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో కూడా నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోని మీ రైతులందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేసి ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.